బొమ్మల కథలు. హరితపురం పేరుకు తగ్గట్టే పచ్చదనంతో నిండిన చిన్న పల్లెటూరు. కొండల మధ్య సెలయేళ్ల వంపుల్లో హాయిగా ఒదిగి ఉన్న ఈ గ్రామంలో కపటం తెలియని జిత్తుల్లేని సామాన్య ప్రజలు నివసించేవారు. ఆ ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వాళ్ళిద్దరూ చిన్ననాట్నుంచి కలిసి పెరిగారు. బయటి ప్రపంచం గురించి, మోసాల గురించి వారికి ఏమాత్రం తెలీదు. వారి ఊళ్ళో వర్షాలు తగ్గి పంటలు సరిగ్గా పండని సంవత్సరం అది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రామయ్య, ఈ ఊరి జీవితం చాలించుకుందాం. ఎన్నాళ్ళీ మట్టితోనే కొట్టుకులాడాలి. చూడు, ఈ సంవత్సరం కూడా పంట చేతికి రాలేదు. మన కష్టం కేవలం పొట్ట నింపుకోవడానికే సరిపోతోంది. బయటి పట్టణాల్లో ప్రజలెంత ధనవంతులవుతున్నారో విన్నాను. అక్కడ సులభంగా డబ్బులొస్తాయంట. రంగురంగుల బట్టలు, పెద్ద పెద్ద మేడలు. మనం కూడా అక్కడికి వెళ్దాం. సోమయ్య, మన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు, కాని కష్టం చేయడం ఆపకూడదు కదా. మనకు తెలిసిన పని ఈ వ్యవసాయమే. బయట ప్రపంచం గురించి మనకేమీ తెలియదు. అక్కడ నిజాయితీగా బతికే మార్గం ఉందో లేదో. నువ్వెప్పుడూ ఇలానే మాట్లాడతావు రామయ్య. మనం అమాయకులం కావచ్చు, కాని మూర్ఖులం కాదు. పట్టణంలోకెళ్తే తెలివైన వాళ్ళని చూసి నేర్చుకుంటాం. నువ్వు నీ నిజాయితీని పట్టుకొని ఇక్కడే ఉండు. నేను మాత్రం వెళ్తాను. కాని నువ్వొక్కడివి ఇక్కడ ఉంటే నాకు భయం. అందుకే నువ్వు కూడా నాతో పాటు రా. నీ నిజాయితీ నీకు రక్షణగా ఉంటుంది. నా తెలివిలేని ధైర్యం నాకు తోడుగా ఉంటుంది. ఎప్పుడూ స్నేహితుణ్ణి విడిచి ఉండని రామయ్య సోమయ్య మాటలకు సరే అన్నాడు. సరే సోమయ్య, నీకు తోడుగా ఉంటాను. మనకు తెలిసిన నిజాయితీని, కష్టాన్ని మాత్రమే నమ్ముకుందాం అని చెప్పి ఆ రాత్రే ఇద్దరూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇద్దరూ పట్టణం వైపు నడుస్తున్నారు. వారి ప్రయాణం దాదాపు 3 రోజులు పడుతుంది. 3వ రోజు మధ్యాహ్నం వారికి బాగా ఆకలేసింది. వారొక చిన్న పండ్ల అంగడి దగ్గర ఆగారు. అక్కడొక వృద్ధుడు మామిడి పండ్లను అమ్ముతున్నాడు. ఆ పండ్లు చూడ్డానికి చాలా రుచికరంగా ఉన్నట్టనిపించాయి. రామయ్య, ఎంత బావున్నాయో చూడు. 2 పండ్లు కొనుక్కుందాం. సోమయ్య వెళ్ళి 2 పళ్ళు తీసుకుని వృద్ధుడికి ఒక వెండి నాణెం ఇచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అబ్బాయ్, పండ్లు 1 నాణెం, ఒక పండు అర నాణెం. నువ్వు 2 పండ్లకు 2 నాణేలివ్వాలి కదా. లేదు తాత, నువ్వు మొదట్లో 1 అర నాణెం, 2 1 నాణెం అని చెప్పావు. నేను సరిగ్గా విన్నాను. నేను నీకివ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వను. నువ్వు విన్నది నిజమే అబ్బాయి, కాని దాని అర్థం వేరు. నేను నీకు మొత్తం పండ్లకు 1 నాణెం సరిపోతుంది అని చెప్పలేదే. ఇదిగో ఇవి చూడు. ఇది 1 అర నాణెం అన్నాను. నువ్వు తీసుకున్న పండ్లు ఒక్కొక్కటి 1 నాణెం. ఇదంతా మోసం. నా దగ్గరున్న ధనాన్ని దోచుకోవాలని చూస్తున్నావు. నీలాంటి మోసగాళ్ళని మా ఊళ్ళో నేనెప్పుడూ చూడలేదు. ఈ గొడవ జరుగుతుండగా రామయ్య మధ్యలో వచ్చాడు. అతను ఆ వృద్ధుడి అమాయకత్వాన్ని, నిజాయితీగా కనిపించే ముఖాన్ని చూశాడు. తాత, ఎంత ధర? మా దగ్గర సరిపడా ధనం లేదు. దయచేసి మాకు సహాయం చేయగలవా? అబ్బాయ్, నేనైతే అబద్ధం చెప్పడం లేదయ్యా. ఒక్కొక్క పండు 1 వెండి నాణెం. మీరు తీసుకున్న 2 పళ్లకు 2 నాణేలు కావాలి. అంతకు మించి అడగను. రామయ్య వెంటనే జేబులో ఉన్న నాణేలను లెక్కించి వృద్ధుడికి 2 నాణేలిచ్చి ఇంకొక నాణెం అతని చేతిలో పెట్టాడు. ఈ నాణెం తీసుకో తాత. నువ్వు మమ్మల్ని మోసం చేయలేదు. మా స్నేహితుడు తొందరపడ్డాడు. మమ్మల్ని క్షమించు. వృద్ధుడు రామయ్య ముఖంలో ఉన్న నిజాయితీకి, వినయానికి ఆశ్చర్యపోయాడు. ఆయన వెంటనే ఆ అదనపు నాణేన్ని వెనక్కిచ్చేసి ఇంకా 2 పెద్ద మంచి మామిడి పండ్లను రామయ్య చేతిలో పెట్టాడు. అబ్బాయి, నువ్వు నాకు మర్యాద ఇచ్చావు. నిన్ను మోసం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. మీరు చాలా మంచివాళ్ళు. ఈ 2 పళ్ళు నా బహుమతి. నువ్వే లోకంలో ఉన్నా సంతోషంగా ఉంటావు. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నీ కష్టం కూడా అంతే స్వచ్ఛమైంది. సోమయ్య కోపంగా చూశాడు. రామయ్య, నువ్వెంత మూర్ఖుడివి. అతనికి ఎక్కువ డబ్బు ఇచ్చావు. అతను నీకు ఉచితంగా పండ్లిచ్చాడు. అతనొక జిత్తులు మారి. అతన్ని చూసి నేర్చుకో. ఇతరులు మోసం చేస్తే నువ్వు కూడా మోసం చెయ్యాలి. సోమయ్య, అతను నన్ను మోసం చేయలేదురా. నేనతనికి మర్యాద ఇచ్చాను. అతను నాకు ఆనందాన్నిచ్చాడు. నా మనసు అప్పుడు శాంతించింది. నిజాయితీగా ఉంటే ఎవరి దగ్గరైనా మనం తప్పు చేయకుండా ఉంటే
మనకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. నాకిప్పుడు ఈ పళ్ళు అదనంగా వచ్చాయి కదా. రామయ్య ఆ 2 పళ్లలో ఒకటి సోమయ్యకిచ్చాడు. సోమయ్య మొదట మొహం చిన్నబుచ్చుకున్నా పండు రుచిగా ఉండటంతో శాంతించాడు. ఈ సంఘటనలో రామయ్య యొక్క స్వచ్ఛమైన మనసు అతన్ని మోసం నుండి రక్షించడమే కాక అదనపు బహుమతిని కూడా తెచ్చిపెట్టింది. సోమయ్య యొక్క లోభి అమాయకత్వం అతన్ని ఆందోళనలోకి నెట్టింది. 2 రోజుల తర్వాత ఇద్దరూ పట్టణం చేరుకున్నారు. ఇదంతా చూసి సోమయ్య కళ్ళు మెరిసిపోయాయి. రామయ్య, ఇదేరా మనం రావాలనుకున్న ప్రదేశం. ఇక్కడ ఎంత ధనం ఉందో చూడు. మనం కూడా త్వరలోనే ధనవంతులమవుతాం. రామయ్యకు మాత్రం ఏదో తెలియని భయం, ఆందోళన కలిగింది. ఇక్కడ ప్రజలు వేగంగా పరిగెడుతున్నారు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. వాళ్ళిద్దరూ ఒక చిన్న సత్రంలో గత్తీసుకొని ఉదయాన్నే పని వెతుక్కుంటూ బయలుదేరారు. రామయ్య తన స్వభావానికి తగ్గట్టుగా ఒక పెద్ద ధాన్యం గోదాము యజమాని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను పెద్దగా చదువుకోలేదు. కష్టం చేయడం మాత్రమే తెలుసు. మీరే పని అప్పచెప్పినా నిజాయితీగా కష్టపడి చేస్తాను. నా జీతం గురించి నాకు పట్టింపు లేదు. కడుపు నిండా భోజనం పెట్టి నిలువ నీడ ఇస్తే చాలు. యజమాని రామయ్య మాటల్లోని నిజాయితీని, అతని అమాయకత్వాన్ని చూసి నవ్వాడు. సరే, నువ్వు నా దగ్గర ధాన్యం బస్తాలు లెక్కించడంలో, వాటిని గోదాంలోకి చేర్చడంలో సహాయం చెయ్యి. నీ నిజాయితీని పరీక్షించి చూద్దాం. సోమయ్య మాత్రం సులభమైన దారి వెతుక్కున్నాడు. పెద్ద పెద్ద దుకాణాల వద్ద అడిగాడు. కాని ఎవ్వరూ అతనికి పనివ్వలేదు. అతనొక వీధిలో నడుస్తుండగా ఒక వ్యక్తి సోమయ్యనాపి రహస్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓహో, మీరిక్కడికి కొత్తగా వచ్చారనుకుంటా. ఈ పట్టణంలో కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక అద్భుతమైన మార్గం ఉంది. నేనొక ఆయుర్వేద మూలికను తయారు చేస్తాను. ఆ మూలికను నూనెలో కలిపి అమ్మితే ఒక రోజులో నా దగ్గరున్న ధనం 10 నా దగ్గర ఒక 10 వెండి నాణేలు పెట్టుబడి పెట్టండి. ఈ రోజు సాయంత్రానికి 20 నాణేలు ఇస్తాను. నిజమా? ఇంత త్వరగా డబ్బు పెరుగుతుందా? ఇది మోసం కాదు కదా. నన్ను చూడండి, నేను మీకు మోసం చేసే రకంలా కనిపిస్తున్నానా? నా పేరు సత్యమూర్తి. ఈ పట్టణంలో నన్ను నమ్మని వాడులేడు. నేను మీకొక రుజువు చూపిస్తాను. నా దగ్గరున్న నాణేల్ని కూడా నేను ఈ పనిలో పెడుతున్నాను. సోమయ్య ఆ జిత్తులమారి మాటలకు మాయలో పడిపోయాడు. అతని లోభి గుణం, తొందరపాటుతనం, సులభంగా ధనవంతుణ్ణి కావాలి అని అనుకునే అతని అమాయకత్వం అతన్ని గుడ్డిగా నమ్మేలా చేశాయి. సోమయ్య తన దగ్గరున్న ఆఖరి 10 వెండి నాణేలను ఆ సత్యమూర్తి చేతిలో పెట్టాడు. సాయంత్రమైంది. పని ముగించుకుని రామయ్య తిరిగి సత్రానికొచ్చాడు. అతని ఒంటి నిండా ధాన్యం దుమ్ము, చెమట వాసన. కాని అతని మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. సోమయ్య, నాకు పని దొరికిందిరా. ధాన్యం బస్తాలు లెక్కించాలి. జీతం తక్కువైనా కడుపు నిండుతుంది. నువ్వేం చేశావు? సోమయ్య ఆ సత్యమూర్తి కోసం రోజంతా ఎదురుచూసి నిరాశగా అలసిపోయి ఉన్నాడు. అతను రామయ్య దగ్గర జరిగిన విషయం చెప్పడానికి మొహమాటపడ్డాడు. నాకు మంచి ఉద్యోగం దొరకబోతోంది రామయ్య. పెద్ద వ్యాపారం. నువ్వీ కష్టాల పని ఎందుకు చేస్తున్నావు? మనం కలిసి వ్యాపారం చేద్దాం. వ్యాపారం గురించి మనకేం తెలుసు సోమయ్య? మోసపోయే అవకాశం ఉంది. మనం మనకు తెలిసిన కష్టాన్ని మాత్రమే నమ్ముకుందాం. సోమయ్య తన డబ్బు 10 అవుతుందని నమ్మి రాత్రంతా ఆ జిత్తులమారి కోసం సత్రం బయట పడిగాపులు కాశాడు. కాని సత్యమూర్తి అనే పేరుతో ఉన్న ఆ మోసగాడు మళ్లీ కనిపించలేదు. తెల్లవారింది. సోమయ్యకు తన డబ్బు పోయిందని, తాను మోసపోయానని అర్థమైంది. అతను తీవ్రమైన దుఃఖంతో, కోపంతో, ఏడుపుతో రామయ్య దగ్గరకొచ్చాడు. సోమయ్య ఏడుస్తూ, రామయ్య, నేను మోసపోయాను. నా దగ్గరున్న ధనమంతా పోయింది. ఆ సత్యమూర్తి అనే వ్యక్తి మోసగాడు. నూనెలో మూలిక అని నన్ను పూర్తిగా మోసం చేశాడు. నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. రామయ్య వెంటనే సోమయ్యని దగ్గర తీసుకున్నాడు. సోమయ్య, మనకు పల్లెటూర్లో అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుందా? సులభంగా వచ్చే ధనం సులభంగానే పోతుంది అని. నువ్వతన్ని గుడ్డిగా నమ్మావు. ఎందుకంటే నీ మనసులో అత్యాశ ఉంది. అది నీ అత్యాశ, నీ అమాయకత్వం. నేను అమాయకుణ్ణి, కాని నా మనసులో అత్యాశ లేదు. అందుకే నేను కష్టాన్ని నమ్ముకున్నాను. కష్టంలో తృప్తుంది, శాంతి ఉంది. రామయ్య దగ్గర ఆ రోజు కష్టపడినందుకు అందిన జీతముంది.
వాటిని సోమయ్యకిచ్చి అతని ఆకలి తీర్చాడు. ఈ రోజు నుండి నువ్వు కూడా నేను పనిచేసే దగ్గరే పనిచేయి. మనిద్దరం కష్టపడదాం. ఈ పట్టణంలో కూడా నిజాయితీకి కష్టానికి విలువుంటుందిరా. మనం మాయలో పడకుండా ఉంటే చాలు. సోమయ్య రామయ్య మాటలకి కదిలిపోయాడు. రామయ్య అమాయకుడే అయినా అతన్లోని స్వచ్ఛమైన మనసు, కష్టమే నిజమైన ధనమనే అతని నమ్మకం అతన్ని మోసాల బారి నుండి కాపాడాయి. సోమయ్యలోని అత్యాశ అతన్ని మోసగాళ్ల చేతిలో బలిపశువుని చేసింది. సోమయ్య రామయ్యతో పాటు ధాన్యం గోదాంలో కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు గడిచాయి. రామయ్య యొక్క నిజాయితీ, కష్టం గోదాం యజమానికి బాగా నచ్చాయి. ఒకరోజు ధాన్యం బస్తాలు లెక్కించేటప్పుడు యజమాని రామయ్యను పిలిచాడు. రామయ్య, నువ్వు లెక్కించిన బస్తాలు, పంపించిన బస్తాలు సరిగ్గా సరిపోయాయి. నీ లెక్కల్లో, నీ మాటల్లో నాకేమాత్రం సందేహం లేదు. ఈ మధ్య చాలామంది ఉద్యోగులు ధాన్యం తప్పుగా లెక్కించి దొంగిలించడం చూశాను. కానీ నువ్వు చాలా నమ్మకస్తుడివి. నీ నిజాయితీకి మెచ్చి నేను నిన్ను నా గోదాముకి ప్రధాన అధికారిగా నియమించాలనుకుంటున్నాను. నీ జీతం కూడా పెంచుతాను. రామయ్య ఆనందంతో కన్నీళ్లతో యజమాని పాదాలకు నమస్కరించాడు. అతను కోరుకున్నది కేవలం నిజాయితీగా బ్రతకడం మాత్రమే. అతని స్వచ్ఛమైన మనసు అతనికి పెద్ద ఉద్యోగాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. సోమయ్య కూడా ఈ విషయం తెలిసి చాలా సంతోషించాడు. కాని అతనిలో కొంత బాధ ఉంది. రామయ్య, నువ్వు అమాయకుడివి అనుకున్నాను. కానీ నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు కష్టాన్ని నమ్మావు. నేను సులభమైన దారిని నమ్మి సర్వం కోల్పోయాను. సోమయ్య, మనకు మన ఊరి పెద్దలు చెప్పిన నీతి గుర్తుపెట్టుకోవాలి. నిజాయితీ అనేది బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన ఆయుధం. నువ్వు త్వరగా ధనవంతుడివి కావాలనుకున్నావు. అదే మోసగాళ్లకు ఆహారమైంది. ఇప్పుడు నీకు అనుభవం వచ్చింది. కష్టపడి పనిచేస్తే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ పట్టణంలో ఉండేవారు తెలివైన వాళ్లే కావచ్చు, కానీ వాళ్లలో చాలామంది నిజాయితీ లేనివారు. కొంతకాలం తర్వాత ఇద్దరూ తమ తమ కష్టంతో కొంత ధనం సంపాదించారు. వారు పట్టణంలోని మాయ, మోసాల్ని తెలుసుకున్నారు. సోమయ్య తన అత్యాశని పూర్తిగా విడిచిపెట్టాడు. రామయ్య తన నిజాయితీని కోల్పోలేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తాము సంపాదించిన ధనంతో తిరిగి తమ హరితపురానికి వచ్చారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అమాయకత్వం అనేది మన మనసులో ఉండాలి, కానీ అది నిజాయితీతో కూడి ఉండాలి, అత్యాశతో కాదు. స్వచ్ఛమైన మనసు గల అమాయకుడికి కష్టం యొక్క విలువ తెలుస్తుంది. అదే అతనికి ప్రపంచంలోని మాయల నుండి తప్పించుకునే మార్గాన్ని చూపుతుంది. సీతాపురం గ్రామంలో రామయ్యకు ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళు శారద, శ్యామల. చిన్నతనం నుండి కూడా శారద శాంతస్వరూపి, శ్యామల నిరాశావాది. ఎదుటివారి అదృష్టాన్ని చూసి తాను దురదృష్టవంతురాలు అనుకుంటూ ఉంటుంది. రామయ్య ఒక రైతు. రామయ్య భార్య జానకి. తల్లిదండ్రులు శారద, శ్యామలను సమానంగా చూసినా కూడా శ్యామల మాత్రం తన అక్కని బాగా చూసుకుంటున్నారు, తనని సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే భ్రమలో పెరుగుతుంది. ఒకరోజు శ్యామల, శారద గుడికి వెళ్తారు. దేవుడి దర్శనం చేసుకుని బయటికొస్తూ ఉండగా గుడి దగ్గర ప్రసాదం పంచిపెడుతూ ఉంటారు. ఇద్దరూ వరుసలో వెళ్లి ప్రసాదం తెచ్చుకొని పక్కన కూర్చొని తింటూ ఉంటారు. శ్యామల, ప్రసాదం చాలా బావుంది కదా, చూడు, నాకిందులో జీడిపప్పొచ్చింది. అక్కా, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి, నేనే దురదృష్టవంతురాల్ని. ఈ పులిహోర ప్రసాదంలో నీకు జీడిపప్పొచ్చింది, నాకు చింతపండొచ్చింది. చూడు చెల్లి, నువ్వు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి నువ్వు దురదృష్టవంతురాలివని బాధపడుతున్నావు. అదృష్టం, దురదృష్టం అంటూ ఏవీ ఉండవు. నువ్వు ప్రతి దానికి దిగులు పడద్దు. ఇదిగో, ఈ జీడిపప్పు నువ్వే తిను. వద్దులే అక్కా, అది నీకే వచ్చిందిగా, నువ్వే తిను. అసలు దీన్ని నీకివ్వడానికే నేను తీసి చూపించాను. ఇదిగో తిను. శ్యామల తీసుకొని తింటుంది. తిన్న తర్వాత శారద ఇలా అంటుంది. శ్యామల, ఇప్పుడు చెప్పు, ఎవరు అదృష్టవంతులు? నీకు జీడిపప్పు రాకపోయినా తిన్న నువ్వా, నాకొచ్చినా కూడా తినలేకపోయినా నేనా? నేనే అదృష్టవంతురాలనక్కా అని నవ్వుతుంది శ్యామల. చూడు చెల్లి, నువ్వెప్పుడూ అదృష్టం, దురదృష్టం అంటూ బాధపడద్దు. నిన్ను బాగా చూసుకోడానికి నేనున్నాను. సరే అక్కా అని అక్కడ్నించి ఇంటికెళ్ళిపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి.
పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతారు. కాని శ్యామల మాత్రం తన పంథాను మార్చుకోదు. ఎప్పట్లాగాని అదృష్టం దురదృష్టం అంటూ తను బాధపడుతూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒకరోజు వారు చదువుకున్న చదువుకి రిజల్ట్ వస్తుంది. శారద పాస్ అవుతుంది. శ్యామల కొద్దిపాటి తేడాతో ఫెయిల్ అవుతుంది. ఆ రోజు ఇంట్లో శ్యామల బాధపడుతూ ఉంటుంది. చూడు తల్లి, అయ్యిందేదో అయిపోయింది. మరోసారి పరీక్ష రాసి పాస్ అవుదువుగాని నువ్వలా బాధపడమాకు. నిన్నలా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అవును తల్లి, నువ్వు బాధపడుతూ ఉంటే అక్క పాసైన ఆనందాన్ని కూడా మర్చిపోయి నీతో పాటు బాధపడుతుంది. శ్యామల, నువ్వు పరీక్ష మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. నీకవకాశం ఉంది. నువ్వు చాలా కొద్దిపాటి తేడాతోనే ఫెయిల్ అయ్యావు. కాబట్టి మరోసారి ప్రయత్నిస్తే తప్పక పాస్ అవుతావే. ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నీకే నువ్వు అదృష్టవంతురాలివి. అందుకే మొదటిసారి పాస్ అయిపోయావు. నేనే దురదృష్టవంతురాల్ని. అందుకే ఎంత ప్రయత్నించినా కూడా మొదటిసారి పాస్ అవ్వలేక ఫెయిల్ అయి కూర్చున్నాను. నువ్వు పాస్ అయ్యావు కాబట్టి ఎన్ని నీతులైనా చెప్తావు. నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నువ్వు చెప్పేవన్నీ వినాల్సొస్తోంది. శ్యామల, నువ్వు ఫెయిల్ అయ్యావు అన్న బాధ కన్నా అక్క పాస్ అయిందన్న బాధ ఎక్కువగా నీలో కనిపిస్తోంది. అంత ఈర్ష్య ఉండకూడదమ్మా. తనెవరు? నీ అక్కే కదా. అక్క పాస్ అయిందన్న బాధ నాకేం లేదు నాన్నా. అయినా నాకెందుకు ఈర్ష్యుంటుంది? నాన్నా, మీరూరుకోండి. తను అసలే బాధపడుతూ ఉంటే మళ్ళీ తనని ఇంకా ఎక్కువ బాధపెడుతున్నారు. అది కాదమ్మా, తన గురించి నాకు తెలుసు. తను ఫెయిల్ అయిన బాధ కన్నా నువ్వు పాస్ అయినందుకే ఎక్కువ బాధపడుతోంది. మీరుండండి. శారద పాస్ అయితే తనెందుకు బాధపడుతుంది? మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. నా గురించి మీరు వాదించుకోవద్దు. నేనెవరి గురించి బాధపడటం లేదు. నేను నా గురించే బాధపడుతున్నాను. మీరెవ్వరూ నన్ను ఓదార్చాల్సిన అవసరం కూడా లేదు అని కోపంగా ఏడ్చుకుంటూ అక్కడ్నించి లోపలికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత, ఇది చిన్నప్పట్నుంచి ఇలాగే ఉంది. ఎదుటివారు సంతోషపడితే చూసి ఓర్వలేదు. తన సొంత అక్క పాస్ అయినా కూడా తట్టుకోలేకపోతోంది. ముందు ముందు ఈర్ష్యాభావంతో ఇదెన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో. నాకు చాలా భయమేస్తోంది జానకి. అవునండి, దీన్ని చూస్తే నాకు భయంగానే ఉంది. ఏమవుతుందో ఏమో. అమ్మా, మీరేం భయపడకండి. చెల్లి తన అమాయకత్వంతో అలా మాట్లాడుతోందే గాని తను చాలా మంచిది. పోను పోను తనే అర్థం చేసుకుంటుంది. నువ్వు నీ చెల్లిని బాగానే వెనకేసుకొస్తున్నావే, కాని నీ విషయంలో దాని ప్రవర్తన చూస్తుంటే మాకు భయంగా ఉంది. అమ్మా, మీరేం భయపడకండి. అంతా పైవాడు చూసుకుంటాడు. పదండి. తను ఫెయిల్ అయిందన్న బాధతో నేను పాస్ అయిన ఆనందాన్ని కూడా అనుభవించలేకుండా పోయింది. నువ్వు పాస్ అయ్యావని తెలిసి నీకోసం మిఠాయిలు తీసుకొచ్చాను తల్లి. తన గొడవలో పడి మర్చిపోయాను. ఇదిగో, నోరు తీపి చేసుకో అని రామయ్య తను తెచ్చిన మిఠాయిలని శారదకి తినిపిస్తాడు. ఆ విషయాన్ని శ్యామల లోపల్నించి తలుపుచాటుగా చూస్తూ ఉంటుంది. మనసులో ఇలా అనుకుంటుంది, ఇది ఈ ఇంట్లో ఉన్నంతకాలం నాకు గుర్తింపుండదు. ముందుగా దీనికి పెళ్లి చేసి ఇక్కడి నుండి పంపించేస్తే తర్వాత నేను సంతోషంగా ఉండొచ్చు అనుకుంటూ తన అక్క మీద తను ద్వేషం పెంచుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. రామయ్య పిల్లలకు పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని శారదకు పట్నంలో ఉద్యోగం చేసే వ్యక్తిని, శ్యామలకు పల్లెటూర్లో వ్యవసాయం చేసే వ్యక్తిని పెళ్లి కొడుకులుగా నిర్ణయిస్తాడు. అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చెప్తాడు రామయ్య. పిల్లలిద్దరికీ ఒకేసారి పెళ్లి చేయాలనుకుంటున్నాను జానకి. కాబట్టి ఈ సంబంధాలు తీసుకొచ్చాను. పెద్దదానికి పట్నంలో ఉద్యోగం చేసే కుర్రాణ్ణి చూశాను. అలాగే చిన్నదానికి కష్టపడి పనిచేసే రైతు కుటుంబం నుంచి సంబంధం తెచ్చాను. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే త్వరలోనే ఘనంగా పెళ్లి జరిపిస్తాను. అవునా? అయితే ఇద్దరికీ ఒకేసారి ఒకే మండపంలో పెళ్లి చేసేయచ్చన్నమాట. శారదా, శ్యామల, మరి మీకీ సంబంధాలు ఇష్టమేనా? పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చా? అమ్మా, నాన్న, నేను మీ మాటని ఏనాడు కాదననలేదు. మీరేం చేసినా మా మంచి కోసమే చేస్తారు కాబట్టి మీ నిర్ణయానికి నేనొప్పుకుంటున్నాను. కాని నేనీ సంబంధానికి ఒప్పుకోవడం లేదు. ఇక్కడ కూడా నాపై పక్షపాతం చూపిస్తున్నారు. శ్యామల, నువ్వు కూడా నా కూతురువే తల్లి. నీపై పక్షపాతం ఎలా చూపిస్తాను?
అలా ఎందుకు అనిపించింది నీకు? లేకపోతే ఏం నాన్నా, అక్కకేమో పట్నంలో ఉద్యోగం చేసే కుర్రాడు, నాకేమో పల్లెటూరులో వ్యవసాయం చేసే కుర్రాడు. మరిది పక్షపాతం కాదా? శ్యామల, నువ్వు ఇన్నాళ్ళు పల్లెటూరి వాతావరణంలో అలవాటు పడి ఉన్నావు కాబట్టి పట్నంలో ఇబ్బంది పడతావని నీకు పల్లెటూరి సంబంధం చూశాను. కానీ అక్క అలా కాదు. ఎక్కడ ఉన్నా సర్దుకుపోయే గుణం తనది. పైగా నువ్వంత దూరం వెళ్ళగలవో లేదో అన్న భయంతో నీకు దగ్గరగా ఉండే రైతు కుటుంబంలో సంబంధం చూశాను. నువ్వు రైతు కుటుంబానికి వెళ్తే అక్కడ కూడా మన ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. పట్నంలో నువ్వు సర్దుకోగలవో లేదో అని నాకు చిన్న బెంగ. అసలు మీరు నా గురించి అడగకుండా అన్ని నిర్ణయాలు మీరే తీసుకుంటే ఎలా నాన్నా? నాకెక్కడుండాలనిపిస్తుందో నన్ను కూడా ఒక మాట అడగాలి కదా. పట్నంలో ఉండలేనని నేను మీకేమైనా చెప్పానా? నాకు రైతు కుటుంబంలో అబ్బాయి కావాలని నేను మిమ్మల్ని అడిగానా? ఒక్క మాట నన్ను అడగచ్చు కదా. నేనింకా పెళ్లి కొడుకులకి సమాధానం చెప్పలేదమ్మా. మీ ఇద్దరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి. మీకెవరు కావాలో మీరే నిర్ణయించుకోండి. తర్వాత నాకు చెప్పండి. మీకు నచ్చిన వారినిచ్చి పెళ్లి చేయడమే నా బాధ్యత. శ్యామల, బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోమ్మా. ఒకవేళ నీకు పట్నం కుర్రాణ్ణి పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ముందుగానే చెప్పు. శారదకు రైతు కుటుంబ సంబంధం చేద్దాం. అంతేగాని తొందరపడి నాన్నగారి నిర్ణయాన్ని తప్పు పట్టద్దు. మీ నాన్నగారు ఏం చేసినా మీ సంతోషం కోసమే చేస్తారు. మీ నిర్ణయాల్ని మీకే వదిలేస్తున్నాం. బాగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోండి అని జానకి, రామయ్య అక్కడ్నించి వెళ్ళిపోతారు. రాత్రి నిద్రపోయే సమయంలో శారదా, శ్యామల పెళ్లి సంబంధాల గురించి బాగా ఆలోచించి ఇలా మాట్లాడుకుంటారు. చెల్లి, నాన్నగారు తీసుకున్న నిర్ణయం ఎందుకో సరైందే అనిపిస్తోందే. మరి నువ్వేమంటావ్? అక్క, నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. అందుకే నీకు పట్నం సంబంధం వచ్చింది. ఇప్పుడైనా నీకు అర్థమైందా? నేను దురదృష్టవంతురాలనని. అందుకే నాకు పల్లెటూరి సంబంధం వచ్చింది. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టావా? అదృష్టం దురదృష్టమని. కాకపోతే ఏంటక్కా, లేకపోతే నువ్వు పట్నం సంబంధం చేసుకుంటావా? నేను నాన్నగారితో మాట్లాడతాను. అప్పుడు నువ్వే అదృష్టవంతురాలివి అవ్వచ్చు. నాన్నగారు ఒప్పుకుంటారంటావా? నాకెందుకో భయంగా ఉంది. నాన్నగారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే అస్సలు ఒప్పుకోరు. నాన్నగారు తప్పకుండా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మనకిష్టం లేని పెళ్లి చేయరు. నీకు పట్నం సంబంధం ఇష్టమైతే రేపే నాన్నగారితో మాట్లాడి ఒప్పిస్తాను. అవసరమైతే నేనే పల్లెటూరి సంబంధం కావాలని అడుగుతాను. నాన్నగారు తప్పకుండా ఒప్పుకుంటారు. అలాగే అక్క, నాకు పట్నం సంబంధమే కావాలి. నువ్వే ఏదో విధంగా నాన్నగారిని ఒప్పించు. సర్లేవే, నేను నాన్నగారితో మాట్లాడి ఒప్పిస్తాను. ఇప్పుడైనా కాస్త సంతోషంగా నవ్వుతావా? ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం రామయ్య బయటికి వెళ్తూ ఉండగా శారద ముందుకొచ్చి, నాన్నగారు, మేం రాత్రంతా బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను పల్లెటూరు అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చెల్లికి పట్నం సంబంధం ఖాయం చేయండి. మీ నిర్ణయాన్ని నేనెప్పుడూ కాదని అనంతల్లి. ఎక్కడ మీ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరిబ్బందులు పడతారో అని నాకు చిన్న భయం. మీరింకేం ఆలోచించకండి నాన్నగారు. మీరు అనుకున్నట్టుగానే పెళ్లి జరిపించండి. చెల్లిక్కూడా ఈ సంబంధం ఇష్టమే, కాని మీకు చెప్పడానికి భయపడుతోంది. సరే తల్లి, నీకు పల్లెటూరి సంబంధం, నీ చెల్లికి పట్నం సంబంధం. ఇద్దరికీ ఒకేసారి ఒకే మండపంలో ఘనంగా పెళ్లి జరిపిస్తాను. సరే, ఇకనైనా సంతోషంగా ఉండండి. పెళ్లి కూతుళ్ల మొహాలు వాడిపోతే చూడ్డానికి అస్సలు బాగోదు. అందరూ నవ్వుకుంటారు. రామయ్య చెప్పినట్టుగానే ఇద్దరికీ ఘనంగా పెళ్లి జరిపిస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఊళ్ళో జరుగుతున్న పండగకు శారద, శ్యామల తమ భర్తలతో పుట్టింటికొస్తారు. చాలా రోజుల తర్వాత కలుసుకున్న ఆనందంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అలా ఊళ్ళో నడుచుకుంటూ ఊరంతా చుట్టి రావడానికి వెళ్తారు. చెల్లి, నీ కాపురం ఎలా ఉంది? నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడా? బాగానే చూసుకుంటున్నాడక్కా. కాని పట్నం కదా, నేనేమో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను. ఆయనేమో ఉదయాన్నే ఉద్యోగానికని వెళ్ళిపోయి రాత్రికెప్పటికో వస్తున్నారు. ఆయనొచ్చేదాకా అలా ఎదురుచూస్తూ ఉండాల్సొస్తోంది. మరి బావగారి సంగతేంటి? మాదే ఉందే, ఊళ్ళోనే ఆయన వ్యవసాయం చేస్తున్నారు. మనింట్లో మన నాన్నగారిలాగానే ఉదయాన్నే వెళ్తారు, సాయంత్రానికి వచ్చేస్తారు.
అందులో మాది ఉమ్మడి కుటుంబం. మా అత్తయ్య, మావయ్య వీళ్ళందరితో రోజెలా గడుస్తుందో కూడా నాకు తెలియడం లేదు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివక్కా. లేకపోతే నాకొచ్చిన సంబంధాన్ని నీకు చేసి నేను పట్నం మీద ఆశతో వెళ్ళాను. కానీ అక్కడ జైలు జీవితం అనుభవిస్తున్నాను. నువ్వు ఎప్పట్లాగానే అందర్తో హాయిగా కలిసి ఉంటున్నావు. మళ్ళీ మొదలుపెట్టావా అదృష్టం దురదృష్టమని? శ్యామల, మనకందిన దాన్ని అదృష్టంగా, అందం దాన్ని దురదృష్టంగా అనుకోవాలి తప్ప లేని దాని గురించి ఆరాటపడకూడదు. ఇది నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శ్యామల కాలుజారి పక్కనే ఉన్న కొలంలో పడిపోతుంది. శారద అతి కష్టం మీద తనని బయటికి తీస్తుంది. బయటికొచ్చిన తర్వాత, శ్యామల, ఇప్పుడు చెప్పు, నువ్వు అదృష్టవంతురాలివా దురదృష్టవంతురాలివా? శ్యామల ఏ సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. నువ్వు దురదృష్టవశాత్తు కాలుజారి కొలంలో పడ్డావు. కాని నీ అదృష్టం బావుండి ఏ ప్రమాదం జరగకుండా బయటికొచ్చావు. అదృష్టం దురదృష్టం అనేవి క్షణకాలంలో వచ్చిపోతూ ఉంటాయి. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకూడదు. నేను చెప్పింది నీకర్థమైందనుకుంటా. ఇంత పద్ధతిగా విడమర్చి చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదక్కా? ఇక మీదట ఈ అదృష్టం దురదృష్టం అనే దాన్ని వదిలిపెట్టి అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఆ రోజు నుంచి శ్యామల అదృష్టం దురదృష్టం అనే పద్ధతిని విడిచిపెట్టి అందర్తో కలగల్పుగా ఉంటుంది. శారద, శ్యామల వారి భర్తలతో ఆనందంగా జీవిస్తారు.